హలో ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు బెల్లం పాకం పట్టకుండా నువ్వుల లడ్డు తయారు చేసుకోవాలి ఎలానో చూసేద్దాము. నువ్వుల లడ్డుకి తయారు చేసుకోవడానికి అర్ధ బెల్లము, అర్ధ నువ్వులు, ఇంకా దీనికి సరిపడంత మనము నెయ్యి తీసేసుకోవాలి. సరిపడంత నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకా నువ్వులు చిటపటలాడే వరకు దూరగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అనేది చేసుకోవాలి. మంట తగ్గించుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఇంకా పక్కన అయితే పెట్టేసుకోవాలి. అదే కడాయిలో 2 స్పూన్ల నెయ్యి అనేది వేసుకొని నెయ్యి కొంచెం వేడెక్కాక ఇంకా బెల్లం అనేది యాడ్ చేసుకొని కొద్దిగా ఓపికతో ఇంకా బెల్లం అనేది పాకం వచ్చే వరకు ఈ వేడి మీదనే కలుపుతూ ఉండాలన్నమాట. కలపకుంటే కింద అనేది మాడిపోతుంది బెల్లము. ఒక్క చుక్క నీళ్ళు లేకుండా మనం బెల్లము పాకం అనేది ఈరోజు చేసుకుంటున్నాము. ఈ నువ్వుల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటిదో చూసేద్దామా. ఈ నువ్వులు 2 రకాలుగా మార్కెట్లో అధికంగా అందుబాటులో ఉంటాయి. ఒకటి తెల్ల నువ్వులు, ఇంకోటి నల్ల నువ్వులు. వంటకాలలో ఎక్కువగా ఉపయోగించేది తెల్ల నువ్వులే కాబట్టి 2 నువ్వులలో పోషకాలు సమానంగా ఉంటాయి. నువ్వుల బెల్లం 2 కలిపి తింటే ఆరోగ్య ప్రయోజనాలు చాలా కలుగుతాయి. పొటాషియం, సోడియం, ఐరన్ వంటి పోషకాలు బెల్లంలో లభిస్తాయి. అదేవిధంగా నువ్వులు వివిధ రకాల పోషకాలను కలిగి ఉంటాయి. అందుకే మన పూర్వీకులు నువ్వుల లడ్డు చేసి పిల్లలకు పెట్టేవారు. బెల్లం, నువ్వుల పదార్థాలు వలన మన శరీరంలో కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇలా మనం కొద్దిగా ఓపికతో ఇలా కొంచెం మంట పెద్దగా వేసుకొని ఇలా చేసుకుంటే పాకం అయితే చక్కగా వస్తుంది. పాకం మంచిగా వచ్చినాకనే దీంట్లో నువ్వులు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతూ ఉంటుంది. నువ్వులలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కనుక గుండె జబ్బులు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. బరువు తగ్గడానికి చాలా సహాయపడుతుంది. నువ్వులు మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది రక్త పోటును తగ్గించడంలో సహాయపడుతుంది. మెదడు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. ఒమేగా 3 యాసిడ్స్ అధికంగా ఉంటాయి. చూడండి, పాకము ఇలా చిక్కగా వచ్చేసింది కదా. ఇంకా దీంట్లో కొద్దిగా నువ్వులు అనేది వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇంకా ఇలా మంచిగా వచ్చినాక ఇంకో గిన్నెలో నెయ్యి అనేది పూసుకొని ఇంకా నువ్వుల మిశ్రమం మొత్తం దాంట్లో వేసుకొని ఇంకా నువ్వుల లడ్డు అనేది చేసుకోవాలన్నమాట. పిల్లలకు ఈవినింగ్ టైంలో స్నాక్స్లో ఒక నువ్వుల లడ్డు ఇస్తే చాలా బాగుంటుంది. ఎముకలు దృఢంగా ఉంటాయి, అధిక పోషకాలు ఎక్కువగా ఉంటాయి, ఫైబర్ అనేది చాలా ఉంటుంది, జీర్ణశక్తి అనేది మెరుగుపరుస్తుంది. కాబట్టి ఇంకా నువ్వుల లడ్డు అయితే ఖచ్చితంగా ఇవ్వాలి పిల్లలకు. ఇలా కొద్దిగా ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. నేను వీడియోలో ఎలా చేస్తున్నానో అలా చేయండి. ఫస్ట్ టైం నా వీడియో ఎవరు చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే చిన్న సహాయం ఏంటిదంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడమే. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఇలా గిన్నెకు కడాయికి అంటుకోకుండా ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. కలుపుకోకుండా కింద అనేది మాడిపోతుంటుంది. ఇలా చూడండి, చక్కగా ఇలా వచ్చేసింది కదా. ఇంకా ఇది అనేది మనము పక్కన తీసుకొని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం నువ్వుల లడ్డు అనేది చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు చెయ్యలేము, చెయ్యి అనేది చాలా కాలుతుంటుంది కాబట్టి కొద్దిగా తీసేసుకొని చేసుకోవచ్చు. మనం పాకంతో కూడా చేసుకోవచ్చు. ఈరోజైతే నేనైతే నువ్వుల లడ్డు పాకం లేకుండానే చేశాను. ఇంకా నెయ్యి సరిపడంత నెయ్యి అనేది ప్లేట్ని అలా రుద్దుకొని ఇంకా మిశ్రమం మొత్తము ప్లేట్లో పెట్టుకొని ఇంకా లడ్డు అనేది తయారు చేసుకోవడమే. చూడండి, నువ్వుల లడ్డు అయితే రెడీ అనేది అయిపోయింది. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్